అన్న ప్రతి వస్తువు ఉంటుంది ఒక ధర. నేను చూసా సుధీర్ బాబు జట్టా ధర చాలా బాగుందన్న. సుధీర్ బాబు ఈస్ కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు. మంచి మంచి డివోషన్ ఓరియంటెడ్ మూవీ. నిజంగా ప్రతి ఒక్కరు బాగా నచ్చుతామంట. ఇలాంటి కాన్సెప్ట్ ఎప్పుడు చూస్తే మనకి ఎట్లా అంటే బాహుబలి, కల్కిల్ అట్లాంటి కేజీఎఫ్ కాకపోయినా ఇట్లాంటి ఒక హర్రర్ తో పాటు ఒక డివోషనల్ ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. అంటే ఏం లేదు నిజంగా పాయింట్ చెప్పాలి అంటే ధనబలం. సో ప్రతి ఒక్కరికి ధనం కోసం సొంత అన్నం చంపుతాడు, సొంత చెల్లిని చంపుతాడు. అట్లాంటి ఒక సినిమా అనేది చాలా కనెక్ట్ అయితే అరే ఈ సినిమాలో ఇట్లాంటి కాన్సెప్ట్ తీసుకునే విధానం బాగా నచ్చింది. సుధీర్ బాబు అని చెప్తున్నా, నేను అసలు యాక్చువల్గా ఆయన ఫ్యాన్ కాను, కానీ ఈ యొక్క యాక్ట్ చూసిన తర్వాత ఈయన మించి యాక్టింగ్ చేయలేడేమో అని అనిపించింది అనమాట. ఆయన యొక్క నిజంగా బ్లడ్ పెట్టేశాడు. క్లైమాక్స్ సీన్ ఉంటుంది భయ శివునితోనే, అబ్బా ఏమన్నా తీసారా. లాస్ట్ దీనికి పార్ట్ 2 కూడా పెట్టారు. ఈ పార్ట్ ఉందన్న నిజంగా ఆ రకంగా అయితే ఉంది. మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా విజువల్స్ ఉంటాయి అన్న. అసలు ఎక్స్పెక్ట్ చేయరు. కిందికి వెళ్ళి మీద పెడతాడు, మీకు కింద పెడతాడు. ఒక కొత్త లోకంకి వెళ్ళిపోయిన ఫీలింగ్ వచ్చింది. పూర్ణియమ్మ దిమ్మదిరి బొమ్మ కనిపించింది. నాకైతే చాలా క్రియేటివ్ గా చాలా డిఫరెంట్ అనిపించింది. వర్కౌట్ అయింది నిజంగా. ఆ గ్లామరస్ కి ఈ సినిమాకి చాలా ఇంపిడిపోయింది. సో నిజంగా ఏదో నామో ఒక రీజనల్ ఫిల్మ్ కాకుండా ఒక హాలీవుడ్ సినిమా చూసిన ఫీలింగ్ వస్తుంటుంది. క్లైమాక్స్ మాత్రం మీరు ఊహించారండి, మీరు పెట్టే 150 రూపీస్ కి వర్త్ అనే ఫీలింగ్ వెళ్తాను. నాకైతే చాలా బాగా అనిపించింది. క్లైమాక్స్ మాత్రం మీరు ఊచకొత్త ప్రతి ఒక్కరు బాగా అనిపిస్తుంది. మనం ఇక్కడ ఇప్పుడున్న ప్రసాద్ ఐమాక్స్ సినిమాలో మంచి క్లైమాక్స్ మీరు చూడండి, ఎంజాయ్ చేయండి, చాలా బాగుంటుంది. నాకు కొట్టేస్తానంటే ఇంటి ముందు ఉన్న చెట్టు సినిమా అయితే సూపర్ హిట్, చాలా బాగా నచ్చింది. ఆ అవసరం శ్రీనివాస్ గారి యొక్క కామెడీ టైమింగ్ కానీ ఇన్వెస్టిగేషన్ కానీ చాలా బాగుంది. సుధీర్ గారికి ఒక్కటే అన్న సినిమాలో ఉన్న ప్లేస్ ఏంటంటే సుధీర్ బాబు యొక్క యాక్టింగ్ చాలా బాగా అనిపించింది. క్లైమాక్స్ చాలా గొప్ప అనిపించింది. ఇట్లా సినిమా వచ్చి చూడండి, ఎంకరేజ్ చేయండి. ఏం కావాలన్న మీకు ఎప్పుడు సార్ రొమాన్స్లు ఇవే నాన్న, ఇట్లా సినిమా చూడండి. మంచి డివోషన్ మూవీ చాలా బాగా కనెక్ట్. ఈ వీకెండ్ లో శివునికి సంబంధించిన మంచి మూవీ. ప్రతి ఒక్క శివం భక్తులు అందరూ వచ్చి చూడాలని కోరుకుంటున్నాం.